చికెన్ తోటి చాలా రకాలే ట్రై చేస్తుంటాను నేను. ఈసారి ఈ టైప్లో ట్రై చేద్దామా? నమస్తే అండి, నేను మీ సరి. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి కోసం 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం ఈ మొత్తాన్ని వేసేసిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కనుంచేసుకోండి. ఈలోపుగా 4 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి 2 గరిటెల వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత ఈ చాప్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేసి నెక్స్ట్ 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పచ్చికరివేపాకు ఉంటే దాన్ని వేయండి. పచ్చికరివేపాకు వేసినప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇవంతా మనం బ్రౌన్ కలర్ రాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి వేసేసుకోండి. ఆనియన్స్ ఏమీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చికెన్తో పాటు ఈ ఆనియన్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి. సో ఈ చికెన్ని ఆయిల్తో పాటే కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. చూడండి, ఈ లిడ్ పెట్టిన తర్వాత మనకు ఆ ఆవిరికే ఈ చికెన్ అంతా కుక్ అయిపోతుంది. 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి, ఇలా ఆవిరి వస్తుంది కదా. తర్వాత మనకు ఈ చికెన్ ఫ్రైకి రెడీ చేసుకోవాల్సిన పౌడర్ ఉంది. దానికోసం డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఒక చిన్న బౌల్ నిండా, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను మిరియాలని వేయండి. ఈ తర్వాత కొంచెం జీలకర్ర, సోంపు వీటిని కూడా వేసేసుకోండి. ఇవన్నీ చిటపట అనేంత వరకు వేయించుకుంటూ ఉండండి. ఆలోపు కొంచెం ఎండుమిర్చి ఉంటాయి కదా, 7-8 వరకు తీసుకుని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు 1 స్పూన్ మాత్రమే కారం వేసాను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎండుమిర్చి వేసాం కదా, ఈ ఫ్లేవర్ అనేది దానికి సూట్ అయిపోతుందన్నమాట. కారం మళ్ళీ ఎక్స్ట్రా అవసరం ఉండదు. సో చూడండి, ఇప్పుడు చికెన్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయిపోయి ఉంటుంది ఆవిరితోనే. ఒక్కసారి లిడ్ తీసి అప్పుడప్పుడు అలా కలుపుకుంటుంటే మనకు చికెన్ అనేది అడగంటకుండా వస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి లిడ్ పెట్టేసేసేయండి, అది కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ డ్రై రోస్ట్ అవుతుంది కదా, అందులోకి చెక్క, లవంగాలు, 2 యాలకలు, 2 లేదా 3 యాలకల వరకు వేసుకోవచ్చు. ఇది పౌడర్ రెడీగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకొకసారి చేసినప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఈ డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి రెడీగా ఉంటుంది. చికెన్కి బాయిల్ చేయగానే నెక్స్ట్ ఈ పౌడర్ వేసిస్తే జస్ట్ ఫటాఫట్ 15 మినిట్స్లో మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు ఈ పౌడర్ని చేసి పెట్టుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇవి చల్లారేలోపు చికెన్ సంగతి చూద్దాం. చూడండి, వచ్చిన వాటర్ అంతా కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోతూ చికెన్ అనేది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ వాటర్ అంతా చాలా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి తగ్గించేసుకోండి, లేదా సిమ్లో అయినా పెట్టుకోండి. ఇప్పుడు మనకు చల్లారిపోయిన ఈ పౌడర్ చేసి పెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక కంటైనర్లో, 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న పౌడర్ని 2 స్పూన్ల వరకు మనం ఈ వేగుతున్నటువంటి ఫ్రైలో వేసేసేయండి. ఈ తర్వాత ఇంకాస్త ఉప్పుని వేయండి. ముందు కాస్తే వేసాం కదా, సో ఇప్పుడు ఫైనల్ టచ్గా ఇంకొక హాఫ్ స్పూన్ కానీ మీకు సరిపడా, మీరు ఎంత చికెన్ తీసి పెట్టుకుంటే ఆ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మనం అటు ఇటు తిప్పుకుంటే మనకు చాలా వరకు మెత్తగా అయిపోతుందండి. వాటర్ వేయకపోయినా కూడా చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కొత్తిమీరని గార్నిష్ చేయడానికి రెడీగా ఉంటుంది కదా. మన ఛానల్లో హైలైట్ ఐటెం ఈ గార్నిషింగే. సో కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకుంటే మనకు వేడిగా ఈ పౌడర్ వేసినటువంటి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలా డిఫరెంట్ టైప్లో పౌడర్స్ని రెడీ చేసుకొని ఇలా కొత్తగా ట్రై చేస్తే తినడానికి వాళ్ళకు బాగుంటుంది, చేయడానికి మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడూ ఆ మసాలా వేసి కుర్మాలాగా చేయకుండా, బిర్యానీలాగా చేయకుండా ఇలా పప్పు చేసుకుని ఫ్రైగా చేసుకుంటే సింపుల్గా బాగుంటుంది. కొంచెం స్పైసీగా తిన్న ఫీల్ ఉంటుంది. సో చూసారు కదా, నచ్చిందా ఈ చికెన్ ఫ్రై? మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. చికెన్ని చూస్తే టెంప్టింగ్గా ఉంది కదా, ఇంకెందుకు లేటు, చికెన్ తెప్పించేసి చికెన్ ఫ్రైని ట్రై చేసేసేయండి. ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు కామెంట్ చేయండి. వంట చేయడానికి పడే కష్టంతో పాటు
ఈ ఎడిటింగ్కి వాటికి టైం పెట్టడంతో కొంచెం టైర్డ్నెస్ వస్తుంది. కానీ మా ఫ్రెండ్ ద్వారా ఒక విషయం తెలిసింది, మన ఛానల్ని సెర్చ్ చేసి మరీ వంటలు చేస్తున్నారని. చాలా హ్యాపీగా అనిపించింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.